76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు నుండి 4 పథకాలను ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా పథకాలను అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. భారత భాగ్య విధాత ద్రావిడ ఉజ్జల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల శుభాశిష మాగే జాయే తవ జయ గాథ. రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, ప్రతి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ గీతాన్ని పాడి ఈరోజు ఘనంగా మన స్వతంత్ర సమరయోధులను గుర్తు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఏదైతే అంబేద్కర్ రచించిన అమలు చేసి భారతదేశానికి ఒక స్వతంత్ర దేశంగా అన్ని విభాగాల్లో ముందుకెళ్తూ ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల నుంచి పేదవారికి, బలహీన వర్గాల వారికి, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ, పేద బలహీన వర్గాలు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అదే మాదిరిగా రైతు భరోసా లాంటి పథకాలు ఈరోజే ప్రారంభించడం ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, స్వతంత్రం గురించి పోరాటం చేసినటువంటి, స్వతంత్రం తెచ్చినటువంటి యోధులను గుర్తు చేస్తూ భారతదేశం ఇలా అగ్రస్థాయిలో అన్ని దేశాలకు మించి ఉన్న విధంగా అదే గౌరవంగా 76లో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈ సంస్కరణలు ఈరోజే ప్రారంభించాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ హర్షించదగ్గ విషయం. ఇది శుభాకాంక్ష తెలియజేస్తున్న మా ప్రభుత్వం మాట, ముఖ్యమంత్రి గారి మాట, శాసనసభ్యుడిగా నా మాట. అదే మాదిరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల కార్డులు ఇస్తాం. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమం ఎలాంటి మధ్యవర్తులు, దళారులు, మోసగాలు లేకుండా జరుగుతుంది. దయచేసి ఎవరిని నమ్మద్దు, అపోహలకు పోవద్దు. భరోసా ఇస్తా ఉన్నా ఎవరు కూడా బాధపడవద్దు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణం తిలక్ నగర్ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండెవేణ స్వామి ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్న ఆఫీసు గోదావరిఖని పట్టణ అధ్యక్షులు కందికట్ల రమేష్ బాబు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిథి జిల్లా ఉపాధ్యక్షులు కాసిపేట ఉదయ్ కుమార్, జిల్లా నాయకులు అడ్లూరి గంగారం, మండల అధ్యక్షులు బొప్ప జాషువా, నంపుల్లి శివదాస్, ఎర్రం సంజీవ్, ఉపాధ్యక్షులు పుర్రెల శ్రీనివాస్, భూపెల్లి ప్రసాద్, సభ్యులు కవ్యంపల్లి మారుతి, బెంజంకి రమేష్, మందెంపల్లి శ్రీనివాస్, బుర్ర జితేందర్, బండి శ్రీనివాస్, ఎరుకల రాజు, గౌరీ, నరేష్, రాము, శేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తీన్మార్ మల్లన్న టీం పెద్దపల్లి జిల్లాలో రామగుండం నియోజకవర్గంలో కందికట్ల రమేష్ అన్న ఈరోజు క్యూనూస్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే గుండెవేణి స్వామి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆఫీస్ స్థాపించడం జరిగింది. ఇలాగే తీన్మార్ మల్లన్న టీం ఇంకా ముందుకు వెళ్తూ ప్రజలకు ఇంకా చేరువ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు అనివార్య కారణాల వల్ల గుండెవేణి స్వామి గారు రాలేకపోతున్నారు ఈ కార్యక్రమానికి. కావున ఉపాధ్యక్షుడైన నేను ఉదయ్ కాసిపేట ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు టీం సభ్యులందరితో కలిసి ఈరోజు ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో మల్లన్న టీం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇలాగే అందరూ కూడా తీన్మార్ మల్లన్నను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని
ప్రజలల్లో ఎప్పుడూ ప్రజలతో తిరుగుకుంటూ వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ కోసం పోరాటాలు చేసుకుంటూ వాళ్ళకున్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకొని అన్నగారు ఇప్పుడు ఎట్లయితే బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాడో అలాగా ప్రతి సమస్యకు జనాలలో ఉన్న ప్రతి సమస్యను కూడా ప్రజలలో ఉండి తెలుసుకొని వారి కోసం పోరాటం చేయాలని చెప్పి వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి ప్రతి ఈ వేదిక మీదకి వెళ్ళి ప్రతి మల్లన్న టీం సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గుండవేణి స్వామి ఆధ్వర్యంలో అన్న ఆదేశాల మేరకు గోదావరికని పట్టణానికి నన్ను అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈరోజు తిలక్నగర్ చౌరస్తాలో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలము ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ మాకున్న టీం సభ్యులందరూ ఇక్కడికి వచ్చి హాజరైనారు. అందరి ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేమందరికీ చైతన్యవంతంగా బీసీ ఉద్యమం గురించి ఇప్పుడు అన్న బీసీ నినాదము బీసీ ఉద్యమము వరంగల్లో 2 తారీఖు నాడు మహాసభ పెడుతుండ్రు. అన్న ఆదేశాల ప్రకారం మేమందరం నడుచుకుంటూ ఈ మల్లన్న టీం అనేది మేము అంతా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ అధికారులతో కలిసి కమిషనరేట్ ఆవరణలో జమ్మి చెట్టు నాటిన సిపి గారు. అనంతరం కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆవిష్కరించారు. అనంతరం సిపి మాట్లాడుతూ మన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు మనం స్వేచ్ఛా స్వాతంత్రాలతో అభివృద్ధి పథంలో నడుస్తూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అని అన్నారు. श्रीमान सम्मानगढ़ हक के निरीक्षण के लिए हाजिर है। सर सम्मानगढ़ राष्ट्रीय सैल्यूट Yes! తర్వాత హోంగార్డ్ సార్ 274 హోంగార్డ్ సిఆర్ గోపాలపల్లి సార్ రమేష్ శ్రావణ్ పిసి 1020 సిఎస్బి వెంకటేష్ సార్ రామచంద్ర రాజేందర్ సిఆర్ రామగుండం ప్రవీణ్ కుమార్ పిఆర్ఓ అందరికీ నమస్కారం. రామగుండం ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, ఉద్యోగస్తులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము రాజ్యాంగాన్ని నిర్మించుకొని తర్వాత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ అభివృద్ధిని సాధిస్తున్నాము. మీకు తెలుసు, భారతదేశంలో ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో అభివృద్ధి. దానికి అంతటికీ మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఎలా ఉండాలి, భవిష్యత్తు ఎలా ఉండాలి అని నిర్మించుకున్న పుస్తకమే రాజ్యాంగం. రాజ్యాంగం ప్రకారం మనం ఇప్పుడు అభివృద్ధి సాధించాం త్వరలోనే. సో ఈరోజు దాన్ని స్మరించుకుంటూ 72వ గణతంత్ర దినోత్సవం ఘనంగా ఇక్కడ రామగుండం కమిషనరేట్ పరిధిలో జరుపుకున్నాము. చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందించిన వాళ్ళకి గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాలని అవార్డు చేసింది. అలాగే
నా దగ్గర ఇక్కడ ఎవరు మంచి వర్క్ అవుట్పుట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని చట్ట ప్రకారం నడుచుకుంటూ మనము జీవనం సాగించాలి. దానికోసము మనకి అది మార్గదర్శకం, రాజ్యాంగం అనేది ఒక మార్గదర్శకం. దాన్ని పాటించి దాని ప్రకారం మనం అభివృద్ధి సాధించాలని అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మీకున్న ప్రీవియస్ ఇయర్ కంటే కూడా మరింత పురోగతి సాధించాలని, లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ కంట్రోల్ చేసుకుంటూ ఇంకా ముందుకు సాగుతామని మీ అందరికీ బెస్ట్ సేవలు అందిస్తామని అండ్ ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఆర్జీవన్ జీఎం ఆఫీస్ మరియు జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానం నందు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీవన్ ఏరియా జీఎం శ్రీ డి లలిత్ కుమార్ గారు మరియు ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు శ్రీమతి డి అనితా లలిత్ కుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసి ఎస్ అండ్ పీసీ మరియు ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ సింగరేణి వివిధ పాఠశాలల విద్యార్థుల మార్చ్ ఫస్ట్ ప్యారేడ్ ద్వారా గౌరవ వందన స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పురస్కరించుకొని జీఎం మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇక్కడికి విచ్చేసిన సింగరేణియుల కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, యూనియన్ నాయకులకు, మీడియా మిత్రులకు, పుర ప్రముఖులకు మరియు పురజనులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత సింగరేణి హై స్కూల్ పరేడ్ టీం, తర్వాత స్పోర్ట్స్ టీం, తర్వాత స్కూల్ వారు, సింగరేణుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ యూనియన్ నాయకులకు, మీడియా మిత్రులకు, పుర ప్రముఖులకు, పురజనులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా పేరున తెలియజేసుకుంటున్నాం. ఒక జనరల్ మజ్దూర్ దగ్గర నుంచి, ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి, ఒక అధికారి దగ్గర నుంచి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర నుంచి మన కంపెనీని కాపాడుకుందాం అనే పట్టుదల, అంకిత భావము, దీక్ష కలిగిన సంస్థ. ఇదే మన సింగరేణి యొక్క పేరుకు కారణం. ఈ సంవత్సరము సింగరేణికి 72 మిలియన్ టన్నులు మనం సాధించాల్సి ఉండగా ఇప్పటిదాకా 56 మిలియన్ టన్నులకు గాను 52 మిలియన్ టన్నులు సాధించి 93% ఉన్నాము. అట్లనే ఆర్జీవన్ ఏరియా 49 లక్షలు మన సంవత్సరం టార్గెట్. అందులో ఇప్పటిదాకా 40 లక్షలకు గాను 37 లక్షలు సాధించి 92% ఉత్పత్తిలో ఉన్నాం మనం. అట్లనే ఆర్జీవన్ ఏరియాలో 1 ఇంక్ లైను, 2 ఇంక్ లైను, 11 ఇంక్ లైను, OC5 మైన్ల నుంచి మనం అందరం ఉత్పత్తి చేసుకుంటున్నాము. ఇందులో ఈ సంవత్సరం మనం చేసిన 92%తో పాటుగా ఇక మిగిలిన కొద్ది రోజులలో మీ అందరి యొక్క కృషితో పూర్తి టార్గెట్లు, పూర్తి ఫలితాలను సాధించి 100% సాధిస్తామన్న పూర్తి నమ్మకం ఉంది. దీనికి కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.